యువ క్రికెటర్ల క్రీడా నైపుణ్యాలు వెలికితీస్తున్న ఈనాడు ఛాంపియన్ క్రికెట్ కప్ లీగ్ మ్యాచ్లు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రసవత్తరంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు జూనియర్ విభాగంలో సెంట్రల్ ఆంధ్ర, సీనియర్స్ విభాగంలో హైదరాబాద్ హీరోస్ జట్లు విజేతలుగా నిలిచాయి. ఈ నెల 29న తుది పోరు జరగనుంది. ఈనాడు ఛాంపియన్ క్రికెట్ కప్ 10వ ఎడిషన్ పోటీలు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రసవత్తరంగా సాగుతున్నాయి. లీగ్ మ్యాచ్లలో తొలుత జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ జట్ల మధ్య పోరు జరిగింది. టాస్ గెలిచిన సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ హైదరాబాద్ హీరోస్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది. హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. 105 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్ ఆంధ్ర 14.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 105 పరుగులు చేసి విజయం సాధించింది. ప్రియం ఆశీష్ 50 పరుగులతో అజేయంగా నిలవగా జట్టు సారథి వంశీకృష్ణ 29 పరుగులు సాధించాడు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే కాలేజ్ వాళ్ళకు కూడా ఎంజాయ్మెంట్ బాగుంటుంది. వాళ్ళు ఎప్పుడు కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు, అంటే వేరే దాని గురించి ఇంకా కాలేజీలో కూడా పంపారు. దానికి ఈనాడులో బాగా మంచి పని చేశారు. దీనికి ఈనాడు ట్రోఫీ పెట్టి క్రికెట్ అది బాగుంది. ఈనాడు ఛాంపియన్ క్రికెట్ కప్ ఆడడం మాకు చాలా ఆనందంగా ఉంది. మ్యాచ్ ఓడిపోయాం, కానీ ఇది కొంచెం బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల ఓడిపోయాము. నెక్స్ట్ మ్యాచ్ కొంచెం బ్యాటింగ్ మంచిగా ఆడి స్కోర్ కొడితే గెలవగలుగుతాం మంచిగా. ఇక ఈనాడు ఇంత మంచి అవకాశం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. సీనియర్స్ విభాగంలో హైదరాబాద్ హీరోస్ జట్టు గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ హీరోస్ ఆటగాళ్లు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేశారు. లక్ష్య ఛేదనలో సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ ఆటగాళ్లు 16.1 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌట్ అయ్యారు. హైదరాబాద్ హీరోస్ జట్టులో చరణ్ 76 పరుగులు, కెప్టెన్ అనురాగ్ విఠల్ 36 పరుగులు సాధించారు. సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ జట్టులో మోహన్ చేసిన 28 పరుగులే అత్యధిక స్కోరుగా నిలిచింది. I think we should win one more match to get final, so we want to win that. Opportunity for youngsters to play in that, so we thank to Inadu Trophy. గత 4 years నుంచి ఆడుతున్నాం మేము. ఎవ్రీ ఇయర్ ఇలా ఈ మ్యాచ్లు ఆడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇక్కడ దాకా వచ్చాం, లాస్ట్ ఇయర్ ఓడిపోయాం, బట్ ఈ సంవత్సరం ఇక్కడ దాకా వచ్చామంటే హ్యాపీగా ఉంది. క్రికెట్తో పాటు విరామ సమయంలో వర్ధమాన గాయకులు పాటలతో ఆకట్టుకున్నారు. బాల కళాకారుల నృత్యాలు ఎంతగానో అలరించాయి.